వారంతా బీటెక్ విద్యార్థులు. భద్రాచల రామయ్య దర్శనానికి వచ్చాడు. కానీ ప్రమాదవశత్తు ఆ 7గురిలో 5గురు దుర్మరణం పాలయ్యారు. అమరావతి ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్నటువంటి విద్యార్థులు 7గురు భద్రాచల రామయ్య దర్శనానికి వచ్చి గోదావరిలో మునిగి చనిపోయినటువంటి సంఘటన. 5గురు చనిపోయారు, 2 బతికున్నప్పటికీ ఒకరిని కాపాడపోయి ఒకరు కాపాడిపోయి ఒకరిని కాపాడిపోయి మరొకరు, ఇలా 5గురు అమాంతం అదే గోదావరిలో మునిగి చనిపోయినటువంటి ఘటన అందరినీ కూడా కంటతడి పెట్టిస్తూ ఉంది. ఆ 5గురు బీటెక్ విద్యార్థులు నా కొడుకు ప్రయోజకుడు అవుతా ఉన్నాడని తల్లిదండ్రులు ఎంతో ఆనందపడుతున్నటువంటి సమయంలో ఈ సంఘటన భారీ కలవరపాటుకు గురి చేస్తున్నటువంటి సందర్భం. భద్రాచల రాములవారి దర్శనానికి వచ్చిన స్నేహితులు స్నానం చేసేందుకు గోదావరి నదిలోకి దిగి గల్లంతై 5గురు స్నేహితులు దుర్మరణం పొందారు. వీరిలో 3 మృతదేహాలు ఇప్పటికే గుర్తించారు, ఇంకా 2 కోసం వెతుకుతా ఉన్నారని చెప్తా ఉన్నారు. కొద్దిసేపటి క్రితం ఇచ్చిన సమాచారం మేరకు ఆ 2 మృతదేహాలు కూడా లభ్యమైనట్టుగా తెలుస్తూ ఉంది. వీరందరూ కూడా రాములవారి దర్శనానికి వచ్చారు. స్నానం చేసేందుకు గోదావరి నదిలోకి దిగి ఒకరి తర్వాత ఒకరు కనబడకపోయేసరికి మరొకరు దిగారు. మొత్తం మీద 5గురు మృతి చెందినటువంటి సంఘటన మనం చూస్తూ ఉన్నాం. వీరంతా కూడా అమరావతి ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి సంబంధించినటువంటి బీటెక్ విద్యార్థులు. చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందినటువంటి పాషం సతీష్ కుమార్, కృష్ణా జిల్లా ఉయ్యూరు వాసి తేజాగ్నిశాయి, కృష్ణా జిల్లా కలిదిండికి చెందినటువంటి చెండూరి దీపక్, విజయనగరానికి చెందిన గడ్డం హర్షవర్ధన్, కేఎల్యూలో బీటెక్ చదివేటువంటి కృష్ణా జిల్లా ఉయ్యూరు వాసి దగ్గుపాటి నవదీప్, భద్రాచలానికి చెందినటువంటి చారుగుల్ల శ్రీకర్, భద్రాచలానికి చెందినటువంటి చారుగుల్ల శ్రీకర్ కోసమని వీళ్ళందరూ వచ్చారు. ఆ శ్రీకర్కి సంబంధించినటువంటి విషయంలో అందరూ కూడా కలిసి భద్రాచలంలో రాములవారి దర్శనం చేసుకొని అక్కడి నుంచి పర్ణశాల మీదుగా మనం రెగ్యులర్గా చెప్పుకునేటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళడానికైతే వాళ్ళు ప్రయత్నం చేశారు. గోదావరి నుంచి పోదామనుకున్నారు, పాపికొండలు ప్రయాణం చేద్దామనుకున్నాడు. కానీ వారి యొక్క ప్రయాణం అక్కడే ముగిసిపోయింది. ఇక జీవితంలో వారు సజీవంగా రాకుండా ముగిసిపోయింది. అక్కడే రాత్రి బస కూడా చేశారంట వాళ్ళు వచ్చిన రోజు. ఇక తెల్లవారి దర్శనానికి పోయే ముందు గోదావరిలో వారు స్నానం చేసుకుందామని దిగినటువంటి సందర్భంలో ఒక ఫోటోషూటు చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ ఇసుక ర్యాంప్ ఉంటే ఇసుక ర్యాంప్ దగ్గరికి వెళ్ళారు. అక్కడ నీళ్లు లేవని చెప్పేసి మళ్ళీ అదే ఇసుక ర్యాంప్ మీదకి 3 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్ళారు. వాళ్ళు నడుచుకుంటూ పోయినటువంటి ప్రాంతంలో నీళ్లు ఎక్కువగా ఉన్నాయి. ఆ ఎక్కువగా ఉన్నటువంటి నీళ్లను వాళ్ళు గుర్తించలేకపోవడం ఈ యొక్క ప్రమాదానికి దారితీసిందని తెలుస్తూ ఉంది. వీరికి సంబంధించినటువంటి విషయంలో కేవలం తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి భద్రాచలం వాసైన శ్రీకర్కు సంబంధించినటువంటి విషయంలోనే ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగిందని తెలుస్తూ ఉంది. ఎందుకంటే తను భద్రాచలం వాసి అయి ఉండడంతో భద్రాచలంకి ఒక ట్రిప్ కింద సమ్మర్ హాలిడేస్ అనుకోవచ్చు, లేదంటే భద్రాచలంలో రాములవారి దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచనతో కావచ్చు వీళ్ళందరూ అయితే రావడం జరిగింది. 7గురిలో 5గురు మరలించినటువంటి సంఘటనను మనం చూస్తూ ఉన్నాం. ఇక 2 బతికి బయటపడ్డారు. దానిలో గడ్డం హర్షవర్ధన్, చెండూరి దీపక్, వీరిద్దరు మాత్రం సజీవంగా ఒడ్డుపైనే ఉండడంతో వారి యొక్క ప్రాణాలను అయితే రక్షించుకోగలిగారు. మిగిలినటువంటి 5గురికి కూడా పోయినటువంటి 7గురికి కూడా ఈత రాదని తెలుస్తూ ఉంది. ఆ 5గురు ప్రాణాలు కోల్పోయినటువంటి వారికి అసలే ఈత రాదు. అయినప్పటికీ వాళ్ళు ఆ నీటిలో దునికి మొత్తం మీద ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటన అయితే మనం చూస్తూ ఉన్నాం. పూర్తి స్థాయి అప్డేట్స్ ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మొత్తం మీద ఈ 5గురికి సంబంధించి పంచనామా పూర్తి చేసి వారి డెడ్ బాడీస్ని అయితే అప్పచెప్పడం జరిగింది. ఇక ఇదే విషయం పైన మాట్లాడడానికి మా ప్రతినిధి ఉదయ్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఉదయ్, ఏంటి అసలు ఆ 7గురికి సంబంధించినటువంటి విషయంలో ఏం జరుగుతూ ఉంది? 5గురి మృతదేహాలు వెలికి తీశారా?
శ్రీనివాస్, గత కొద్దిసేపటి క్రితం మిగిలినటువంటి ఇద్దరు మృతదేహాలను కూడా ప్రస్తుతం లభ్యమైనట్లు మనకు సమాచారం అవుతుంది. మొత్తంగా అటు ఏపీ తెలంగాణ సరిహద్దు, అటు అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం పరిధిలో గోదావరి నీటిలో జరిగినటువంటి విషాద సంఘటన ప్రస్తుతం ఆ ప్రాంత వాసులనే కాదు ఆయా కుటుంబాల్లో కూడా తీవ్రమైనటువంటి విషాద ఛాయల్ని మిగిల్చిందని చెప్పుకోవాలి. ఫోటో షూట్ సరదా కంటూ వెళ్ళినటువంటి 7 విద్యార్థుల్లో 5 విద్యార్థులు గోదావరి నదిలో గల్లంతయ్యారు. నిన్న ఉదయం 11 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు మనకు సమాచారం ఉంటుంది. అయితే మృతులంతా కూడా అటు ఏపీలోని అమరావతి ఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ కళతో పాటు ఇతర కేఎల్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందినటువంటి విద్యార్థులుగా మనకు సమాచారం ఉంటుంది. ప్రస్తుతం మృతదేహాలన్నీ కూడా లభ్యమైనట్లు సమాచారం. మృతుల కుటుంబాల్లో తీరని విషాద ఛాయలైతే మిగిలాయి. ప్రస్తుతం కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించేందుకు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లయితే మూలం చేశాయి. ప్రస్తుతం మృతి చెందినటువంటి వ్యక్తుల వివరాలు చారుగల్ల శ్రీకర్ గుప్తా, ఇతను భద్రాచలం చెందినటువంటి వ్యక్తిగా తెలుస్తోంది. అమరావతి ఎస్ఆర్ఎం కళాశాలలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నట్లు సమాచారం. దగ్గుపాటి నవదీప్ విజయవాడ కేఎల్యూలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే పొడిచెట్టి అభిరామ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం తెలంగాణకు చెందినటువంటి విద్యార్థిగా తెలుస్తుంది. పాషం సతీష్ కుమార్, గోకా తేజజ్ఞ సాయి వీళ్ళిద్దరు కూడా అటు ఏపీలోని అమరావతి ఎస్ఆర్ఎం కళాశాలలోనే బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నట్లు సమాచారం. వీళ్ళంతా కూడా ఫోటో షూట్ కోసం అని చెప్పి భద్రాచలం గోదావరి నదీ తీర ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. దాదాపు ఉగాది సెలవులు కావడంతో కూడా స్నేహితులంతా కలిసి సరదాగా కాసేపు స్పెండ్ చేద్దాం అనుకున్నారు. దాదాపు 2 రోజుల క్రితమే భద్రాచలం చేరుకున్నటువంటి వీరందరూ కూడా భద్రాచలంలో రాముల వారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత కాసేపు స్నేహితులతో కలిసి కలివిడిగా గడిపారు. అయితే ఆ తర్వాతే ఫోటో షూట్ కోసం అంటూ చాలా మంచి స్పాట్ ని ఎంచుకునేందుకు నిర్మానుష్యంగా ఉన్నటువంటి గోదావరి నదీ తీరంలో ఉన్నటువంటి ఒక స్పాట్ ను వాళ్ళు ఎంచుకోవడం జరిగింది. అయితే సరిగ్గా సంఘటన జరిగినటువంటి ప్రదేశంలో అటు గోదావరి ఉపనది అయినటువంటి కిన్నెరసాని తో పాటు మరికొన్ని వాగులు వంకలు కూడా అదే స్పాట్ లో కలిసే అవకాశం ఉండడంతో నిజానికి గోదావరి నదీ తీరం వద్ద పూర్తి స్థాయిలో నీరంతా కూడా అడుగంటింది. పెద్దగా ప్రవాహం కూడా లేదు. కానీ ఎగ్జాక్ట్లీ ఘటన జరిగినటువంటి ప్రదేశం మాత్రం పలు ఉపనదుల కలయిక కావడంతో అక్కడ చాలా పెద్ద ఎత్తున నీరు చేరి ఉంటుందని చెప్పి సమాచారం అవుతుంది. సుమారు 20 అడుగుల లోతు అక్కడ ప్రస్తుతం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే గజ ఈతగాలు నిన్న మధ్యాహ్నం నుంచి కూడా విస్తృతమైనటువంటి గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైనటువంటి విద్యార్థుల మృతదేహాల కోసం గంటల పాటు శ్రమించారు. నిన్న రాత్రి వరకు కూడా 3 విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యాయి. గత కొద్దిసేపు క్రితం మరొక 2 విద్యార్థుల మృతదేహాలు అయితే లభ్యమై ప్రస్తుతం ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి అయితే దర్యాప్తు చేపడుతున్నారు. ఏదేమైనప్పటికీ ఫోటో షూట్ సరదా కోసం అంటూ వచ్చినటువంటి ఆ 5 విద్యార్థులు గల్లంతా ఓడిపోవడం పూర్తిగా విగత జీవులుగా ప్రస్తుతం కనిపించడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అక్కడ నెలకొంది. శ్రీనివాస్, ప్రధానంగా చారుగల్ల శ్రీకర్ తను భద్రాచలానికి సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్తా ఉన్నాడు. తనకి వీళ్ళందరికీ ఎక్కడ పరిచయం? ఒకే కాలేజీలో చదువుతా ఉన్నారా ఏంటి అసలు? దాదాపు వీళ్ళంతా కూడా ఒకే కళాశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు. ఇంటర్మీడియట్ కూడా కలిసే చదువుకున్నారు. ప్రస్తుతం బీటెక్ కూడా దాదాపు 5 స్నేహితులు కూడా కలిసి చేస్తున్నారు. అయితే కొంతమంది 3 విద్యార్థులు ఎస్ఆర్ఎం కళాశాలలో, మిగిలినటువంటి 2 విద్యార్థులు కూడా కేఎల్ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రస్తుతం విద్యను అభ్యసిస్తున్నారు. అందరూ కలిసి చాలా కలివిడిగా సంతోషంగా గడపాలనుకున్నారు. ఒకవైపు ఉగాది, రంజాన్ ఇలా వరుస సెలవు దినాలు కావడంతో అందరూ కలిసి కాసేపు ఎంజాయ్ చేయాలనుకున్నారు. ఒకవైపు ప్రకృతిని ఆస్వాదించాలని, అదేవిధంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామిని కూడా దర్శించుకున్నట్లు ఉంటుందని ప్రధానంగా భద్రాచలంకు చెందినటువంటి శ్రీకర్, అభిరామ్ ఇద్దరు కూడా భద్రాచలం వాసులు కావడంతో అందులో చారుగల్ల శ్రీకర్ గుప్తాతో పాటు అదేవిధంగా పొడిచెట్టి అభిరామ్ ఇద్దరు కూడా భద్రాచలం చెందినటువంటి వ్యక్తులు. అందులో అర్చకత్వం నిర్వహిస్తున్నటువంటి అభిరామ్ కూడా ఉన్నట్లు సమాచారం ఉంటుంది. సో అభిరామ్ కు ఆ టెంపుల్లో కావచ్చు, ఇతరత్ర అన్ని సంబంధాలు ఉండడంతో ఈ ప్రదేశంలో చాలా ఎంజాయ్ చేయవచ్చని, ప్రధానంగా రాముల వారిని దర్శించుకుని ఆ తర్వాత గోదావరి నదీ తీరంలో ఫోటో షూట్ కూడా నిర్వహించుకోవచ్చు అని భావించారు. సో వరుస సెలవు దినాలు కావడంతో అందరూ కలిసి భద్రాచలంకు 2 రోజుల క్రితం చేరుకున్నారు. టైం పాస్ చేశారు. కానీ కలివిడిగా ఉన్నటువంటి ఆ కొద్దిసేపట్లోనే ఆ స్నేహితులంతా కూడా పూర్తి స్థాయిలో ఇలా విగత జీవులుగా కనిపించడంతో మిగిలినటువంటి హర్ష, ఇతర స్నేహితులందరూ కూడా చాలా విషాద ఛాయలు అయితే మిగిల్చినాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఘటన భద్రాచలం వాసులతో పాటు ఆయా కుటుంబాల తీరని విషాద ఛాయలనే మిగిల్చింది. శ్రీనివాస్, పాపికొండలు వెళ్ళాలనుకున్నట్టుగా తెలుస్తా ఉంది. నిజమేనా? వాళ్ళు పాపికొండలు వెళ్ళాలనుకున్నారా ఇక్కడ నుంచి మళ్ళీ? ప్రస్తుతం సెలవు దినాలు కావడంతో పూర్తిగా స్పాట్స్ అన్నిటిని కూడా ఎంజాయ్ చేయాలనుకున్నారు. వారి స్నేహాన్ని అంతా కూడా ఆ కెమెరాల్లో బంధించాలనుకున్నారు. చాలా అద్భుతమైనటువంటి హాట్ స్పాట్స్, వ్యూస్ ఆ భద్రాచలం పరిసర ప్రాంతాల్లో నెలకొన్న విషయం మనకు తెలిసిందే. పాపికొండలు కావచ్చు, ఇలా విహారయాత్రలకు చాలా మంచి అనువైనటువంటి స్పాట్స్ కూడా గోదావరి నదీ తీర ప్రాంతాల్లో ఉంటాయి. సో అత్యద్భుతమైనటువంటి ఫోటో షూట్స్ కూడా ఆయా పరిసర ప్రాంతాలు అనుకూలంగా ఉంటాయి. ప్రస్తుతం ఘటన జరిగిన ప్రదేశం కూడా అటు గోదావరి నదీ తీర నుంచి
సుమారు 2 కిలోమీటర్ల దూరం గోదావరి నదిలోనే ప్రయాణించారు. ఎక్కడ కూడా ప్రవాహ వేగం కావచ్చు, నీరు పెద్దగా లేకపోవడంతో 2 కిలోమీటర్ల పాటు ఇసుక తిడ్డలపై ప్రయాణించి నీరు ఎక్కువగా ఉన్నటువంటి ఆ ఘటన ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ చాలా పెద్ద ఎత్తున రాళ్ళు రప్పలు కూడా ఉంటాయి. సో అక్కడ మంచి స్పాట్ గా ఉంటుంది ఫోటో షూట్ కి, అది అనుకూలమైనటువంటి ప్రాంతంగా భావించినటువంటి సదరు విద్యార్థులంతా కూడా ఫోటో షూట్ కోసమైన ఒక్కొక్కరుగా దిగే ప్రయత్నం చేశారు. ఆలోపే అక్కడ ఉన్నటువంటి ప్రవాహం అంతా వాళ్ళని ముంచెత్తింది. ఒకరిని ఒకరు కాపాడుకునేందుకు చాలా పెద్ద ఎత్తున స్నేహితులందరూ కూడా శ్రమించినటువంటి సిచ్యువేషన్. సో ఈ నేపథ్యంలోనే పూర్తిగా విగత జీవులుగా మిగిలిపోయారు. కేవలం మిగతా వచ్చినటువంటి ఒకరిద్దరు స్నేహితులు మాత్రమే ఒడ్డుకు చేరుకోగలిగారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి భద్రాచలంతో పాటు ఎటపక్క పోలీసులకు కూడా సమాచారం అందడంతో గజ ఈతగాళ్లను రంగంలోకి దింపారు. అగ్నిమాపక సిబ్బంది సేవలను కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకునే ప్రయత్నం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం చేసింది. కానీ ఏది ఏమైనప్పటికీ ఆ కాపాడాలనుకున్నటువంటి ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాయి. అప్పటికే 5 విద్యార్థులు కూడా విగత జీవులుగానే ఒడ్డుకు చేరినటువంటి సిచ్యువేషన్ ఉంది. శ్రీనివాస్, థ్యాంక్ యూ ఉదయ్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇది ఆ పరిస్థితి. మొత్తం మీద 7గురిలో 5 జల సమాధి అయ్యారు. ఆ 5గురికి సంబంధించిన డెడ్ బాడీస్ అయితే వెలికి తీయడం జరిగింది. ఇక చూస్తున్నటువంటి వాళ్ళకు కూడా ఒక హెచ్చరిక, ఈత వచ్చినా కూడా అలాంటి ప్రయోగాలు చేయకండి. ఫోటో సరదాలో ప్రాణాలు తీసుకోకండి. నీటితో అగ్నితో చెలగాటలు ఆడకండి. ఎందుకంటే అవి 2 కూడా ముప్పును తెచ్చేటువంటివి. ఖచ్చితంగా కన్నవారికి కడుపు కోతను మిగిల్చకుండా ఉండాల్సిందే. ఎందుకంటే సమ్మర్స్ హాలిడేస్ అను ఏదో ఒక సమయంలో మనం బయటికి వెళ్తూ ఉంటాం. బైక్ రైడ్స్ అంటూ ఇలాంటి కొన్ని పిచ్చిపాటి చేష్టలు కూడా చేస్తూ ఉంటారు. ఇది చూస్తున్నటువంటి వాళ్ళకి ఒక హెచ్చరికలాగా అనుకోవచ్చు. 5 జల సమాధి అయినటువంటి దృశ్యం మన ముందట కనబడతా ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.